నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. మొదలై 22 రోజులు గడుస్తోంది. మరో 2 రోజుల్లో ముగిసిపోతాయి కూడా. ముగింపు దశకు చేరుకున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల గురించే ఈ వివరణ అంతా. నీట్ పేపర్ లీకేజీల వివాదం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు, ఇథనాల్ సహా ఎన్నో చర్చకొస్తాయనుకున్నారు. కేంద్రం తెచ్చే బిల్లులు, అర్థవంతమైన చర్చలతో దేశంలో ఏం జరుగుతోంది, జనం సమస్యలు, ప్రభుత్వ విధానాలేంటి అనే అంశంపై స్పష్టత వస్తుందని ఎదురుచూసిన వారు ఉన్నారు. కానీ ఏం జరిగింది? పట్టుమని 10 రోజులు కాదు కదా, ఒక్క రోజైనా ఉభయ సభల్లో ఆ ఊసే కనిపించలేదు. పైగా ఆందోళనలు, నిరసనల మధ్య ఎంతో కీలక బిల్లులు సైతం వాయిస్ ఓటుతో ఆమోదం పొందాయి. అయితే ఇవన్నీ ఏం సంకేతాలు ఇస్తున్నాయి? ఇదే కొనసాగితే జనం సమస్యలపై సభ్యులు గళం వినిపించేది, పరిష్కారాలు ఎప్పుడు? పార్లమెంట్ సమావేశాలు ఎలా జరగాలి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఈ తీరు మారాలంటే ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం. అట్లాగే కేవీ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ సంపాదకులు, ఢిల్లీ నుంచి. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం. ప్రసాద్ గారు, నేరుగా విషయంలోకి వెళ్దాం. మీరు ఢిల్లీలోనే ఉంటారు సార్. మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరు మీకు సంతృప్తిగా అనిపిస్తోందా? కొంచెం రిపీట్ చేస్తారా? మీ ఆడియో బ్రేక్ అవుతుంది సార్. మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? మీరు ఢిల్లీలోనే ఉంటారు. అంటే ఈ మన వర్షాకాలంలో అయ్యే పార్లమెంట్ సభ సరిగ్గా కావడం మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఏ రోజు అయితే మొదలైందో 25 జూలైనో అదే నాడు నీట్ పేపర్ ప్రొటెస్ట్ అయిన వల్ల అయిన పోలీస్ యాక్షన్, లాఠీ చార్జ్ అవన్నీ అప్పటి నుంచి మీకు రోజు ఇబ్బందిగానే ఉంది సెషన్ జరగడానికి. ఎందుకంటే ఆపోజిషన్ మనకు తెలుసు, వాళ్ళు తీవ్రంగా ఉన్నారు. వాళ్ళు డిమాండ్స్ పెట్టారు. గవర్నమెంట్ నిన్న కాక మొన్న ఒక అనుకూలంగా ఉన్నారు. హోమ్ మినిస్టర్ వచ్చి హౌస్ లో స్టేట్మెంట్ ఇస్తారని. కానీ అది ఇంకా 2 కండిషన్స్ పెట్టారు కనుక అది ఇది యాక్చువల్లీ మీ గతంలో చూస్తే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి పార్లమెంట్ కవర్ చేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో. యాక్చువల్లీ మాన్సూన్ సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎందుకంటే ఇదే మాక్సిమం లెజిస్లేషన్ అవుతుంది. ఇది బడ్జెట్ లో అంతా బడ్జెట్ సమావేశంలో అయిపోతుంది. ఎక్కువ బిల్స్ రావడానికి అవకాశం ఉండదు. మెయిన్ లెజిస్లేటివ్ వర్క్ అంతా ఇదే టైం అవుతుంది. మాన్సూన్ తర్వాత గతం మిగిలింది వింటర్ సెషన్ వెళ్తాయి. అలాంటప్పుడు మరి కాన్స్టెంట్ గా ఇది ఒక 25 years 30 years నుంచి చూస్తే ఇదే ఏ పార్టీ అపోజిషన్ లో ఉన్నా వాళ్ళు ఇదే రకంగా పనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను గతంలో ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు ఆపోజిషన్ లో ఉన్నారు. ఆపోజిషన్ లో ఎవరున్నారో వాళ్ళు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఆపోజిషన్ తీరు మారలేదు, అదొకటి చెప్పడంలో. మరి ఇష్యూస్ డీల్ చేయాలో అంటే పార్లమెంట్ లో ఒకటి ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్. అంటే పార్లమెంట్ లో విపక్ష పార్టీలు ఉంటాయి, ఆపోజిషన్ ఉంటుంది, గవర్నమెంట్. ఇద్దరు కలిస్తేనే కదా పార్లమెంట్ కంప్లీట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇద్దరి మధ్యలో సంఘర్షణ ఉంది, ఇద్దరి మధ్యలో వివాదాలు ఉన్నప్పుడు వాళ్ళు కూర్చుని పరాశన చేస్తారు, డిస్కషన్స్ లో డిబేట్ చేసి పెట్టుకుంటారు. రైట్ అండి. మీటింగ్ పాయింట్ తీసుకొచ్చుకుంటారు. అది రావట్లేదు. రైట్. ఓకే శ్రీనివాసరావు గారు, ప్రజలు తమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీలను ఎన్నుకుంటారు. కానీ సభ అనేదే సజావుగా జరగకపోతే, ఎంపీలకు ప్రజల గొంతుక వినిపించే అవకాశం లేకుండా పోతే ఎలాగండి? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇదేనండి. సో పార్టీలు వారి స్థానాలు మారుతాయి, కానీ అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది, కానీ పద్ధతి మాత్రం మారట్లేదండి. వీరు ఉన్నప్పుడు ఏం చేస్తారో వాడు మేము అంతకన్నా రెట్టింపుతో చేస్తామంటున్నారు. సో పార్లమెంటు వేదిక అనేటువంటిది ఎందుకోసం ఉద్దేశించింది, ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా వారు ఆలోచించట్లేదండి. అంటే ప్రజాధనం అనేటువంటిది ప్రతి నిమిషానికి ఒక 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పార్లమెంట్ నడపడానికి అనేది లెక్క. అవును. సో రోజుకు 6 నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నడుపుతున్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో లోక్సభ పని చేయకపోవటం అనేటువంటిది, అసలు ఎంపీలు ఎందుకోసం అయితే వారు ఎన్నుకోబడ్డారో ఆ బాధ్యతను నిర్వహించడానికి ముందుకు రాకుండా వారు చెప్పాల్సింది ఏమిటి? వారికి ఉన్న సమస్యలు చెప్పాలి, వారి రాష్ట్ర సమస్యలు చెప్పాలి, వారి ప్రాంత సమస్యలు చెప్పాలి, లేదా వాళ్ళ నియోజకవర్గంలో అత్యవసరంగా కావాల్సిన అంశాలు ప్రస్తావించాలి. అటువంటి అవకాశం ఏ ఎంపీకి రానివ్వకుండా ఎందుకు చేస్తున్నట్టు ప్రజలంతా కూడా ఒక వెర్రివారిలాగా అలా ఎదురు చూస్తున్నారు. మా విషయాలు ఏవైనా చర్చకు వస్తాయా అనేటువంటిది.
కానీ ఎక్కడా కూడా ప్రతిపక్షం అనేటువంటిది బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఒకవేళ ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు అనుకుందాం, కానీ పాలకపక్షం ఏం చేస్తోంది? పాలకపక్షం కూడా వాళ్ళు ఎందుకైతే అల్లరి చేస్తున్నారో ఆ విషయాన్ని అడిగి తెలుసుకొని వారికి ఏం కావాలో, దాన్ని ఇందాక ప్రసాద్ గారు చెప్పారు కదా, స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ అనేటువంటిది. అంటే అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్ళు కోరుకుంటున్నది కూడా కొంతమేర అంగీకరిస్తూ సభను నడపడం అనేటువంటి జరగనప్పుడు ఈ ఎంపీలకి కేవలం వెళ్ళటం, రిజిస్టర్లో సంతకం చేయటం, వారికి రావాల్సిన నిధి అందుకోవటం రావటం జరుగుతోంది. కానీ ప్రజా సమస్యల్ని ప్రతిబింబించని పార్లమెంటు అసలు అవసరమా అనేటువంటి ప్రశ్న ప్రజలు వేసుకునేటువంటి ప్రమాదం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. అయితే శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు ఇంకో విషయం కూడా చెప్పండి. అదే ఇంకో విషయం చెప్పారు. ఈ వర్షాకాల సమావేశం చాలా కీలకమైనటువంటిది. ఎక్కువ లెజిస్లేచర్ వర్క్ అంతా ఇప్పుడే జరుగుతుంది అనేటువంటిది నిజమే, అది కరెక్టే. ఈ యాక్చువల్గా ఈ బాధ్యతాయుతంగా వ్యవహరించి వాషౌట్ చేయటం అనేటువంటిది సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరం జరుగుతుందండి. అంటే ఇంకా నెక్స్ట్ ఈ సమావేశం తర్వాత ఎన్నికలే అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఇలా ప్రవర్తిస్తాయి. కానీ ఈసారి ఎందుకు ఆశ్చర్యంగా 2.5 సంవత్సరాలకే ఇలాంటిది, అంటే ఎన్నికల మోడ్కి వెళ్ళిందండి. ఇప్పుడు ప్రజల సమస్యలను చర్చించడం కాకుండా రాబోయే ఎన్నికలకు ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. పార్లమెంటును బహిష్కరించడం ద్వారా లేదా పార్లమెంట్ జరగనివ్వకుండా. రైట్, ఓకే. ప్రసాద్ గారు, పార్లమెంట్ సమావేశాలకు ముందు అధికార విపక్షాల మధ్య ఎలాంటి సమావేశాలు సంప్రదింపులు కూడా జరుగుతాయి. అయితే సమావేశాల నిర్వహణకు వచ్చేసరికి ఎందుకండి ఇలా జరుగుతోంది? పార్టీ సెషన్స్ ముందు గవర్నమెంట్ ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది. ఆ టైంలో వాళ్ళు చెప్తారు మా ఎజెండా ఇది, మీ బిల్స్ పాస్ చేయాలని అనుకుంటున్నాం అని. అదే టైంలో విపక్షాలు ఉండే పార్టీలు వాళ్ళు చెప్తారు మా ఈ ప్రయారిటీ, ఈ మాకు డిస్కషన్స్ కావాలి, దీని గురించి మీరు రేస్ చేస్తాను. అక్కడ అందరూ ఒప్పుకుంటారు, మంచిగా చెప్తారు అంతే. రూల్స్ ఏదైతే పాటిస్తారో ఏదైతే ఉంటాయో దాన్ని అడ్మిట్ చేస్తామని చెప్తారు. కానీ ఇది లాస్ట్ గతంలో 15 నుంచి ఏమవుతుందంటే, ఇప్పుడు జూలై 20 ఈవెంట్ ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ వరకు పిల్లలు వచ్చారు. దాని మీద పోలీసులు లాఠీచార్జ్ అయింది. దాని మీద వాళ్ళు ఏమన్నారు, హోమ్ మినిస్టర్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా అని. అది మరి ప్రభుత్వం చేతిలో ఉంది కదా. ఇప్పుడు పార్లమెంట్ సరిగ్గా నడపాలంటే దాన్ని రెస్పాన్సిబిలిటీ మెయిన్ గా ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు మేనేజ్ చేయాలి, హౌస్ మేనేజ్ చేయాలి, ఎజెండాను తీసుకురావాలి. ప్రయారిటీ ఉంటాయి, బిల్స్ ఉంటాయి, డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఆపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే కానీ ఇప్పుడు మా పని డిస్కషన్స్ పెట్టుకుంటా ఉంటే అది కుదరదు. ఇప్పుడు జూలై 28 నుంచి ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ 11th వచ్చాం. నిన్న మాత్రం పార్లమెంట్ మినిస్టర్ ఏమన్నారు, హోమ్ మినిస్టర్ వస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు, డిస్కషన్ చర్చలు జరుగుతాయి అన్నారు. దాంట్లో డిస్టర్బ్ చేయకూడదని అవన్నీ కండిషన్స్ 2 వైపుల నుంచి ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని అవుతాయి. కానీ యాక్చువల్ గా కన్వర్ట్ అయ్యే డిస్కషన్స్, డిబేట్స్, రూల్స్, ఏ రూల్ లో అడ్మిట్ అవ్వాలో దానికి కూడా ఘర్షణ జరుగుతాయి. ఎందుకంటే కొన్ని రూల్స్ లో ఓటింగ్ ఉంటాయి, అది ఒప్పుకోదు ప్రభుత్వం. రైట్. శ్రీనివాసరావు గారు, ఈ సమావేశాలనే తీసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ ఒక్కటే కాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు, అట్లాగే ఇథనాల్ బ్లెండింగ్ దుమారం, రూపాయి పత్రం, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నింటికి ఇప్పుడు ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలండి? అంటే ఇప్పుడు నిజానికి చర్చించడానికి సమస్యలు లేక అల్లరి జరగట్లేదండి. చర్చించే ఉద్దేశం లేక, మానసిక సంసిద్ధత లేక చర్చలు పార్లమెంట్ సరిగా జరగట్లేదు. కానీ చర్చించడానికి అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఒక నీటి గురించే కాదు వాళ్ళు అడుగుతున్నటువంటి అనేక, ద్రవ్యోల్బణం ఉంది, నిరుద్యోగం ఉంది, యువతలో అన్రెస్ట్ ఉంది, వాళ్ళు అశాంతికి గురవుతున్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకి వాదనా పటిమతో ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారండి. సో ఎందుకు ఈ చర్చకు ముందుకు రావట్లేదు, ఎందుకు పంతాలకు పోతున్నారు? ఈ విషయమే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అన్నారు, ప్రతిపక్షాలే నష్టపోతున్నాయి పార్లమెంటుకి నడపనందువల్ల అనేటువంటిది. సో పార్లమెంటుని నడిస్తే మనం వాళ్ళని నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు,
ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోతున్నాయనేటువంటి విషయం ఆయన గుర్తించాడు, కానీ ఆ మిగతా పార్టీలు గుర్తించట్లేదు. సో ప్రచారం సభలో కన్నా సభ బయట ఎక్కువ ప్రచారం ఉండటం వల్ల, సభకు బయట ఉండటం వల్ల ఎక్కువ ప్రచారం వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉండటం వల్ల ప్రజా సమస్యలన్నీ పక్కదోవ పడుతున్నాయండి. సో ప్రజలకు సమస్యల పరిష్కారం చూపాల్సిన అవసరం లేనట్టుగా బాధ్యతాయుతంగా రెండు పక్షాలు అలా ప్రవర్తిస్తున్నాయి. సమాధానం చెప్పడానికి ఏమిటి? హోమ్ మినిస్టర్ గారు చాలా రోజులుగా సభకు రావట్లేదు. ఎందుకు రావట్లేదో కారణం తెలియదు, అధికారికంగా వివరణ లేదు. ఇదిగో ఈ కారణం వల్ల ఆయన వేరే కారణంగా బిజీగా ఉన్నారు లేదా ఇంకేదో విషయంలో ఉన్నారు అనేటువంటి వివరణ లేదు. స్పీకర్ కూడా ఆయన్ని గట్టిగా పిలిచి మీరు సభకు రావాలి, ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేటువంటి మాట స్పీకర్ దగ్గర నుంచి కూడా బహిరంగంగా అయితే రాలేదు. ప్రైవేట్గా ఏం చెప్పుకున్నారో తెలియదు. కానీ సో పార్లమెంటుకు రానటువంటి మంత్రులు వాళ్ళు వస్తే కానీ మేము వినం అనేటువంటిది, ఒకవేళ వచ్చి ఆయన చెప్తా ఉన్నా వినకుండా బాయ్కాట్ చేస్తారు. ఇప్పుడు నిజానికి జరిగేది, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తే పార్లమెంట్లో కేకలు వేసి బయటికి వెళ్దాం, ఆయన ఇంకొంచెం బదనాం చేద్దాం అనేది చూస్తున్నారు. కాబట్టి అటువైపు ఇటువైపు పట్టు విడుపు లేనటువంటి పంతాలతో ఈ సభ నడుపుతారు లేదా నడవకుండా చూస్తాము అనుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకాల్సిన వేదిక కాస్త ఒక గలాభాగా నడిచేటువంటి వ్యవస్థలాగా మారింది అంటే చాలా ఇబ్బందికర. అంటే మన గురించి, మన ప్రజాస్వామ్యం గురించి ఏమనుకుంటాయి మిగతా దేశాలు? ఇదే ప్రజాస్వామ్యం అనుకోదు. అలాంటి పరిస్థితిని ఇష్టపూర్వకంగా తీసుకురావటం అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఈ విషయం ఇప్పటికైనా గమనించాలి. చర్చ కావాలంటే సభ పొడిగించండి, నష్టపోయిన కాలాన్ని మళ్ళీ పొడిగించి చర్చించాల్సిన అంశాలన్నీ మేము చర్చిస్తాం, ప్రతిపక్షం గనక ప్రశాంతంగా మాకు సహకరిస్తే అనేటువంటి ప్రకటన హయ్యెస్ట్ స్థాయి నుంచి, అంటే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కానీ ప్రకటించి మనం చర్చిద్దాం. ఆవేశాలు వద్దు, విషయాలు చర్చిద్దాం, ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇద్దాం, మన రాజకీయాలు వేరుగా చూద్దాం అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి రావాలండి. రైట్ అండి, చర్చ కొనసాగిద్దామండి. చర్చకు తిరిగి స్వాగతం. ప్రసాద్ గారు, పిఆర్ఎస్ ప్రకారం ఏదైతే పార్లమెంటు పనితీరు క్షుణ్ణంగా పరిశీలించే పాలసీ రీసెర్చ్ స్టడీస్ ప్రకారం కూడా ఏటికేట వాయిదాలు, ఆందోళన వల్లనే ఉభయ సభల ప్రొడక్టివిటీ క్షీణిస్తూ వస్తోంది. అది మారేది ఎలా అండి? అంటే మీరు చెప్పింది పార్లమెంటరీ రీసెర్చ్ సర్వీస్ వాళ్ళు ప్రతి సమావేశం ముందు, సమావేశం తర్వాత ఒక స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తీసుకొస్తారు. కానీ నా అభిప్రాయంలో ప్రొడక్టివిటీ అంటారేంటి, బిల్ పాస్ చేయడం, చట్టం తయారు చేయడమే ప్రొడక్టివిటీని లెక్కిస్తారు. కానీ యాక్చువల్లీ మన పార్లమెంట్ సమావేశం ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇందాక ప్రజలకి సమస్య గురించి డిబేట్, డిస్కషన్ ఉండాలి. దాని మీద ఇంకోటి, గత 2014 తర్వాత ఇప్పటి వరకు అదే పిఆర్ఎస్ స్టడీ తీసుకొచ్చింది. ఎన్ని చట్టాలు, ఎన్ని బిల్స్ స్టాండింగ్ కమిటీకి రిఫర్ అయ్యా లేదా? ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఒక రకమైన నార్మల్ రూల్ ఏంటంటే చాలా అర్జెంట్ ఉంటే కానీ బిల్స్ అలా పాస్ చేయకూడదు. మన స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తే వాళ్ళు అందరితో డిస్కస్ చేసి స్టేక్ హోల్డర్స్ పిలిచి వాళ్ళని ఇప్పుడు మీరు చూడండి, మొన్న 2 రోజుల క్రితం FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవాళ రేపు పాస్ చేద్దాం అని తీసుకొస్తున్నాం అని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని ఎంత ప్రచారండి, జనాలకి ఇంకా అది క్లారిటీ లేదు. అలాంటప్పుడు మీరు హడావిడిగా బిల్స్ పాస్ చేసే, మన గతంలో మన కృషి 3 బిల్స్ పాస్ అయ్యాయి. ఏడాది పాటు మన కృషికులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తారు. సో మరి చట్టం గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. అలాంటి పరిస్థితి రాకుండా యాక్చువల్లీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ అవుతుంది. మెజారిటీ పెద్ద బిల్స్ అనేది రిఫర్ అయ్యి చేస్తారు. అది ఒక తగ్గింది. దానివల్ల కూడా మీకు ప్రొడక్టివిటీ, ఎందుకంటే అందరూ కన్సెన్సస్ తీసుకొస్తారు అన్నమాట. స్టాండింగ్ కమిటీస్ లేకపోతే స్పెషల్ సెలెక్ట్ కమిటీస్ కానీ జాయింట్ కమిటీస్ లో ప్రతి పక్షం వాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిప్రాయం కూడా పెడతారు. అదే టైంలో డిస్కషన్ చర్చ జరిగి ఒక కన్సెన్సస్ తయారు చేసి ఒక రికమెండేషన్ తీసుకొస్తారు గవర్నమెంట్ కి. దాంట్లో కావాల్సిన అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్, ప్రభుత్వం అది తీసుకుంటుంది రికమెండేషన్, లేదు కొన్ని డ్రాప్ చేస్తుంది. కావాలంటే మళ్ళీ అమెండెడ్ బిల్ తీసుకొస్తుంది. అలాంటి బిల్లు పాసింగ్ చాలా అది అవసరం కూడా, చాలా ఈజీ కూడా, ఎందుకంటే అందరూ దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. అది ఈ మధ్యకాలంలో తగ్గింది కనుక మనకి ఈ సమస్యలు కూడా అన్నమాట. ఓకే, శ్రీనివాసరావు గారు, సీనియర్ ఎంపీల సంగతి కాసేపటి ఉంచితే
కొత్త యువ ఎంపీల పరిస్థితి మరీ దయనీయం అండి. మధ్య ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే 5 ఏళ్ళు ముగిసిపోతుంది. ఇట్లాగే కొనసాగితే ఏంటండి పరిస్థితి? అంటే మీరు చెప్పినట్టుగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ముందుగా అసలు ప్రొసీజర్ నేర్చుకోవడానికి, పార్లమెంటరీ ప్రొసీజర్స్ నేర్చుకోవడానికి టైం పడుతుందండి. సో చాలా చొరవ ఉన్న ఎంపీలు అయితే తప్పించి మిగతా వాళ్ళకి అసలు ఆ పార్లమెంటరీ ప్రొసీజర్ ఏమిటి, ఏ పద్ధతిలో ప్రశ్నలు అడగాలి, ఎలా అడగచ్చు, ఎలా మాట్లాడాలి, దానికి తగ్గటువంటి రూల్ బుక్ చదువుకోవటం కానీ దానికే పడుతుంది. సో దానికి 1 సంవత్సరం పాటు మిగతా ఎంపీల్ని చూడటం, గమనించటం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆ తర్వాతనే నిజానికి వాళ్ళు ఒక ధైర్యంగా నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాట్లాడటానికి అవకాశం వస్తుంది. అయితే ముందుగా వాళ్ళ అవగాహన పెంచుకున్న ఎంపీలు నిజంగా మొదటిసారి ఎన్నికైన వాళ్ళు కూడా చురుకుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఉన్నారండి కొందరు. సో వారంతటి వాడు ఇప్పుడు కొంతమంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా మంత్రులే అయ్యారు. గుంటూరు నుంచి ఎన్నికైన ఎంపీ కానీ, నర్సాపూర్ నుంచి ఎన్నికైన వారు మొదటిసారి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఎన్నికైన వెంటనే మినిస్టర్స్ కూడా అయ్యారు. అయినా సరే వాళ్ళు జాగ్రత్తగా ప్రొసీజర్స్ నేర్చుకున్నారు. వాళ్ళ బాధ్యతను నిర్వర్తించడంలో వాళ్ళు బాగానే ఉన్నారు. సో అలా మిగతా ఎంపీలు కూడా చేయాలి అంటే సీనియర్స్ సహకారం ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, ఆ ప్రశ్నలు అడిగేటువంటి తీరు అవి నేర్చుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, పార్లమెంటరీ లోక్సభలో చాలా కాలంగా కొంతమంది ఎంపీలు అసలు ఒక్క ప్రశ్న అడగకుండా, ఒక్కసారి కూడా పార్లమెంట్లో గొంతు వినిపించకుండా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి, లేదా టర్మ్ ముగించిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఎంపీలకు అవకాశాలు ఇవ్వటం అనేటువంటిది స్పీకర్ కూడా కొద్దిగా ప్రోత్సహించాలి, కొత్త వాళ్ళని మాట్లాడేందుకు ప్రోత్సహించాలి. వాళ్ళను కూడా మేము సభ్యులుగా ఉండి ఈ సమావేశంలో చేస్తున్నాం అనేటువంటిది. అవి లేకపోయేసరికి ఏమవుతుందంటే చాలా దిగాలుగా కూర్చుంటారు, కెమెరాల వైపు చూస్తుంటారు, ఏం చేయాలో తోచదు, లేచి బయటకు వెళ్తుంటారు. ఇది 2 వైపులా కూడా, అంటే మా ప్రతినిధి ఏమిటి ఇలా ఉన్నాడో అనే అభిప్రాయం ప్రజలకు కూడా, ఓటర్లకు కూడా కలుగుతుంది. అట్లాగే వాళ్ళ ఎంపీ చూసుకుంటూ ఉంటారు కదా లైవ్ టెలికాస్ట్ లో. అట్లాగే అందుకని వాళ్ళకు పాపం ఓటర్స్ ఇంప్రెస్ చేయలేకపోతున్నాం అనే బాధ ఎంపీలకి ఉంటుంది. తగిన అవకాశాలు రావట్లేదని బాధపడుతుంటారు ఎంపీలు. శ్రీనివాసరావు గారు ప్రోత్సహించాలి స్పీకర్. ఒక పలానా ప్రశ్న టేకప్ చేయాలని విపక్షాలు సభను స్తంభింపజేస్తాయి, అధికార పక్షమేమో అవి ఖచ్చితంగా చేస్తాం రేపు మధ్యాహ్నము అని కూడా చెప్తూ ఉంటుంది. ఒకరి మాట ఒకరు అంగీకరించి ఉంటే వాటిని టేకప్ చేస్తే సభ సజావుగా సాగుతోంది. ఇక్కడ క్లియర్. ఇక్కడ ఇరుపక్షాల్లో తమ మాటే నెగ్గాలన్న పట్టింపుల వల్ల ఏమైనా సమావేశాలు వర్షార్పణం అయిపోతున్నాయా? తప్పకుండా అండి. నిజానికి ప్రజాస్వామ్యాల్లో అధికార విపక్ష పక్షాల రెండింటి మధ్యలో ఒక రకమైన విశ్వాసం ఉండాలండి. మనం ఇద్దరం, అంటే మేము అధికారంలో ఉండవచ్చు, వీరు ప్రతిపక్షంలో ఉండవచ్చు, కానీ అందరం కూడా ప్రజాప్రతినిధులమే అనేటువంటి అభిప్రాయం బలంగా 2 వర్గాల్లో ఉండాలండి, 2 పక్షాల్లో ఉండాలి. అప్పుడే ఈ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ అనేటువంటిది, మేమేం చేయబోతున్నాం, ఎలాంటి చట్టాలు తేబోతున్నాం అనేటువంటిది ముందస్తుగా చెప్పడం, వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకోవటం. సో అలాగే మేము ఇదిగో ఈ మేరకు సహకరిస్తాం, ఈ మేరకు సహకరించాం అనేటువంటి మాట ప్రతిపక్షాల నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే వ్యక్తిగతం అయిపోయాయండి. రాజకీయాలన్నీ కూడా వ్యక్తిగతం అయ్యాయి. ఇప్పుడు చూస్తుంటే వ్యక్తిగతంగా మోడీని వ్యతిరేకించడం అనేటువంటి ప్రధాన అంశమైందే తప్పించి అంశాలు యాక్చువల్గా ఏ అంశాల మీద అయితే ప్రజా పోరాటం జరగాలో, ఏ అంశాల మీద అయితే ప్రతిపక్షాలు ధ్వజమెత్తాలో అది వదిలేసి ఒక మనిషి తప్పిద్దాం పదవిలోంచి అనేటువంటి దాని మీద వెళ్ళినందువల్ల ఈ ప్రజాస్వామిక విలువలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయండి. ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, పార్లమెంట్ సమావేశాలు ఏవో ఒక ఆందోళనతో ఇట్లా వాయిదాలు పడ్డం ఇదే మొదలు లేదా ఆఖరి కాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఆయా పార్టీలు ఆత్మపరిశీలన చేసుకున్న దాఖలాలు, సభ సమావేశాలు సజావుగా జరపాలని ఎవరైనా రికమెండేషన్లు ఇవ్వడం జరిగిందా అండి? మీకు గుర్తుంటుంది 50 years ఆఫ్ పార్లమెంట్ 25 years తర్వాత 50 years తర్వాత మన పార్లమెంట్ లో జాయింట్ రెజల్యూషన్ పాస్ అయ్యాయి, లోక్సభలో రాజ్యసభలో. అన్ని పక్షాల్లో వాళ్ళ లీడర్లు ఏమన్నారంటే క్వశ్చన్ అవర్ జరుపుతాం, క్వశ్చన్ అవర్ డిశ్చార్జ్ ఉంటుంది, దానికన్నీ బోర్డుని సైన్ చేశారు అందరు. అది ఇంకా 6 నెలలు లేదు, మళ్ళీ యథాస్థితిగానే తయారైంది. దానివల్ల ఏంటంటే సమస్య ఏంటంటే పార్టీలో ఉంటాయి సమస్యలు, వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీ కావాల్సిన చర్చలు ఒప్పుకోవద్దు, రూల్స్ లో ఒప్పుకోవచ్చు, అది వేరే ఈ రూల్ కాదు ఆ రూల్ లో చేస్తామంటే అది.
కానీ ఆ మాటలు లేని ఆ డిస్కషనే లేనప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, పార్లమెంటరీ అఫైర్స్ మేనేజర్స్ ఉంటారు అన్ని చోట్ల. వాళ్ళు యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్ అందరూ కలిసి కూర్చుని మేము ఇది ఒక మ్యాక్సిమం స్టాండ్ తో స్టార్ట్ అవుతారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వస్తారు. ఇదో ఈ డిస్కషన్ అది ఈ మధ్య చర్చలు తగ్గాయి. ఇంకోటి ఇదే సెషన్ ముందు ఒక ఎంపీతో డిస్కషన్ ఉంటే ఆయన ఉన్నారు. అదొక ఢిల్లీలో సెంట్రల్ హాల్ ఉండేది, అక్కడ మేము అందరం కూర్చునే వాళ్ళం. విపక్ష దళాలు మిత్రులు, ప్రతిపక్షాలు వీళ్ళు అందరూ కూర్చి ఇన్ఫార్మల్ డిస్కషన్స్ లో చర్చలు జరిగేవారు. అది ఇప్పుడు తగ్గిపోయింది. ఆ డిస్కషన్స్ లో చాలా మటుకు సో ఇన్ఫార్మల్ గా ఉన్నప్పుడు చాలా మటుకు వెళ్ళిపోతాయి. మేమందరూ చూసేవాళ్ళం సెంట్రల్ హాల్ లో లీడర్స్ వచ్చి కూర్చుని పార్లమెంట్ అడ్జర్న్ అయినప్పుడు వాళ్ళు కూర్చుని డిస్కషన్ అయ్యి మళ్ళీ స్పీకర్ ఛాంబర్ లో ఇందాక శ్రీనివాస గారు చెప్పినప్పుడు స్పీకర్ మీకు వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ రాజ్యసభ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అన్నారు, అపోజిషన్ అడుగుతున్నది ప్లీజ్ రిక్వెస్ట్ ది హోమ్ మినిస్టర్ టు కమ్ టు ద హౌస్ అని. నెంబర్ 2 ఇన్ ది కాన్స్టిట్యూషన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ కదా, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ రాష్ట్ర ఎక్సెప్షన్ నెంబర్ అంత హైయెస్ట్ లెవెల్ లో చెప్పారు కదా. మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళు ఏం ఆలోచనలు అది మనం చెప్పలేదు. రైట్ సార్, ఓకే. శ్రీనివాసరావు గారు, చివరిగా పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతినకుండా భవిష్యత్తులో పార్లమెంటు సమావేశాలు అర్థవంతంగా నిరంతరాయంగా జరిగేందుకు ఎట్లాంటి సంస్కరణలు అవసరం అంటారు? అంటే సంస్కరణలు చెప్పడం సులభమండి, పాటించడమే కష్టం. నిజానికి ఇప్పుడు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత పెద్దగా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి సంస్కరణలు లేవు. కానీ ఏదైనా సరే ఇదిగో ఈ వీటికి అడ్డుపడవు. ఇప్పుడు అసెంబ్లీలో అనుకోండి, మెంబర్స్ని బయటికి తోలేస్తారు, బయటికి పంపించేస్తుంటారు ఎవరైతే అడ్డుపడుతున్నారో నిలబడుతున్నారు. కానీ పార్లమెంట్లో అలాంటి సాంప్రదాయం లేదు. సో సజావుగా జరిగితేనే జరగాలి, కానీ ఎవరు అడ్డుపడుతున్నా ఆపరు. స్పీకర్ ఇక ఒక అథారిటీ కింద ఉండి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పాల్సినంతటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అలా కాకుండా రేపు ఈ సమావేశాలు అయిన తర్వాతైనా సరే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఇద్దరిని పిలిచి అటువైపు ఇటువైపు పిలిచి ఈ సమావేశం ఇలా అయిపోతే అయిపోయింది, కానీ వచ్చే సమావేశాల్లో అయినా మనం మర్యాదగా ప్రవర్తిద్దాం, మన గురించి ప్రజలు చెడుగా అనుకుంటున్నారు అనేటువంటి మాట వాళ్ళకి చెప్పి క్వశ్చన్ అవర్లో అడ్డుపడకూడదు లేదా జీరో అవర్లో అడ్డుపడకూడదు అనేటువంటి దాంట్లో వాళ్ళు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన శుక్రవారం జరిగేవన్నీ కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగా వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు ఏవైతే చట్టాలు జరుగుతాయి అవి, తర్వాత చట్టాలు కూడా అంటే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్స్ గురించి కూడా కొంచెం ముందుగా ఇన్ఫార్మల్ డిస్కషన్ కనుక చేసినట్టయితే అడ్డంకులు ఏముండవు, వాళ్ళ అభ్యంతరాలు తీసుకోవటం. ఈ సజావుగా ప్రతిపక్షాలు అధికార పక్షం అనేటువంటి దాని మధ్య పరస్పర విశ్వాసం లోపించడం ఇప్పుడు వచ్చిన సమస్య అండి. ఈ విశ్వాసాన్ని చర్చల ద్వారా మళ్ళీ పునరుద్ధరించుకొని ఒక వ్యక్తుల మీద దాడిలుగా కాకుండా వ్యక్తుల మీద టార్గెట్ చేసుకోవటం కాకుండా నార్మల్సీకి వస్తే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు వచ్చాయి ఇలాంటి అబరేషన్స్, కానీ మళ్ళీ మనం సాధారణ స్థితికి తీసుకెళ్ళటానికి తగ్గినటువంటిది మనం చేసే సూచనల కన్నా నిజానికి వాళ్ళ దగ్గర నుంచే రావాలండి. పార్లమెంట్ సభ్యుల నుంచి స్పీకర్ నుంచే రావాల్సిన అవసరం ఉంది మనం బయట నుంచి చేసేదానికన్నా కూడా. అందుకని అలాంటి చర్చ కనుక మొదలైతే మనం పార్లమెంటును సజావుగా నడిపించడం కోసం చర్చ, మిగతా విభేదాలన్నీ పక్కన పెట్టి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇక మళ్ళీ ముందుకెళ్తుందండి పార్లమెంట్, లోక్సభ. ఓకే, ధన్యవాదాలండి కేవీ ప్రసాద్ గారు, అట్లాగే శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.